ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి చూస్తున్న వారికి వింటున్న వారికి మరి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరొకసారి మరి వందనాలు తెలియజేస్తున్నాము. మరి ఆరాధన సమయం అవుతుంది. చిన్న ప్రార్థనతో ఈ పునరుత్థానపు ఆరాధన కూడికను ప్రారంభించుకుందాం. కళ్ళు వచ్చినట్లయితే దేవుడు మరింతకాలం మరి ఇన్ని రోజులు ప్రభు మనల్ని కనికరించి కాపాడి భద్రపరిచాడు గనుక సమయంలో రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడు అయిన తండ్రి, గనుడవైన యేసయ్య, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండి ప్రభా ప్రపంచాన్ని నడిపిస్తున్నటువంటి దేవా, నీకే వందనాలు. మరలా ప్రభా ఈ సంవత్సరానికి ఈ చివరి ఆదివారంలోనికి మమ్మల్ని తీసుకుని వచ్చారు. అందరి బట్టి వందనాలు. మీరు కనికరించి కాపాడినందుకు వందనాలు. మీరు భద్రపరిచినందుకు వందనాలు అయా. ప్రత్యేకంగా మీ సన్నిధికి మమ్మల్ని తీసుకొచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ సమయంలో తండ్రి, మా దేశం కొరకు, నాయకుల కొరకు, ఆయన అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. నిరాకరతి సమీపంగా ఉంది నాయన. క్రొత్త తెగుళ్ళు, క్రొత్త వ్యాధులు అనేక రీతులుగా తండ్రి ప్రపంచ వార్తలు మేము ఉంటున్నప్పుడు ఆయన మా గుండెలు అవిసిపోతున్నాయి. ప్రత్యేకంగా నీ కృప ద్వారా మమ్మల్ని అందరినీ ఇంతవరకు కాపాడినందుకు స్తోత్రాలు. ఇక ముందున్న దినాల్లో కూడా ప్రభా నీ అపరిమితమైన కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి కుటుంబం కొరకు, ప్రతి వ్యక్తి కొరకు ప్రార్థిస్తున్నాం. వారి మీద మీ భద్రత, మీ కాపుదల, మీ దీవెన, మీ ఆశీర్వాదం, ప్రాముఖ్యంగా రక్షణ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయం అందు మమ్మల్ని ప్రభా ఈ పునరుత్థాన ఆరాధన కొరకు సమకూర్చున్నందుకు స్తోత్రాలు. ఈ సమయంలో ప్రత్యేకంగా పాటల్లో మీరుండండి, మహిమ తెచ్చుకోండి. వాయిద్యాల ద్వారా, పాటల ద్వారా ప్రభా ఘనత పొందుకోమని ప్రార్థన చేస్తున్నాం. సమయమందు ప్రత్యేకంగా ఆత్మీయ ఆరాధనలో ఉండి మహిమ తెచ్చుకోండి. ప్రభు ఎవరైతే యథార్థంగా నీ సన్నిధిలో ఆరాధిస్తున్న ప్రతి ఒక్కరికి మీ విడుదలను ఆయన పొందడానికి మీ శక్తిని విడుదల చేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రత్యేకంగా రోగులు వస్తే స్వస్థపరచండి నాయన. సమస్యతో ఉంటూ నీ మాటలు వింటుంటే తండ్రి, ప్రత్యేకంగా హృదయములు నీ వాక్కులు పంపించి కార్యం చేసి ప్రభు స్వస్థత లేని వారికి స్వస్థత, అయా ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం, ఆశీర్వాదం కావలసిన వారికి ఆదరణ కావలసిన వారికి ఆదరణ దయచేయండి. ప్రత్యేకంగా వచ్చిన మీ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను. రావలసిన వారిని నడిపించండి. ప్రత్యేకంగా వాక్యం ద్వారా మాతో ఉండి అయా మాలో ఉండి ప్రభా వాక్యము చక్కగా మేము స్వీకరించడానికి, అర్థం చేసుకునడానికి ప్రభా మాకు మంచి మనసు దయచేయండి. ప్రభా నీ దాసుని వాడుకుని నిలబెట్టి మాట్లాడమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఒక పాట పాడుకుని ప్రభు నామాన్ని మహిమపడతాం. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. వర్ణించగలనా నీ కార్యము, వివరించగలనా నీ మేలులను. వర్ణించగలనా నీ కార్యము, వివరించగలనా నీ మేలులను. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. మేలులతో నా హృదయం తృప్తిపరచినావు, రక్షణ పాత్రనిచ్చి నిన్ను స్తుతింతును. మేలులతో నా హృదయం తృప్తిపరచినావు, రక్షణ పాత్రనిచ్చి నిన్ను స్తుతింతును. ఇశ్రాయేలు దేవుడా
నా రక్షక స్తుతింతును నీ నామమును. ఇశ్రాయేలు దేవుడా నా రక్షక స్తుతింతును నీ నామమును. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం. ఊహించలేని నా దీన స్థితిని నీవు మార్చినావు. నా జీవితానికి విలువనిచ్చినావు. నా దీన స్థితిని నీవు మార్చినావు. నా జీవితానికి విలువనిచ్చినావు. నీ కృపతో నన్ను ఆవరించినావు. నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు. నీ కృపతో నన్ను ఆవరించినావు. నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం. ఊహించలేని నా ప్రాణమా నా అంతరంగమా యెహోవా నామమును సన్నతించుమా. నా ప్రాణమా నా అంతరంగమా యెహోవా నామమును సన్నతించుమా. యేసయ్య చేసిన ఉపకారములలో దేనిని నీవు మరువకుమా. యేసయ్య చేసిన ఉపకారములలో దేనిని నీవు మరువకుమా. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం. ఊహించలేని నింపిన నా యేసయ్యా నీకు నా వందనం. వర్ణించగలనా నీ కార్యము, వివరించగలనా నీ మేలులను. వర్ణింపగలనా నీ కార్యము, వివరింపగలనా నీ మేలులను. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం. ఊహించలేని. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. మరొక పాట పాడుకుని ప్రభు నామాన్ని మహిమపద్దాం. చివరి పాట. కానీ నీవో లేకుండా ఈ లోకమందు నేనుండలేను. నా ప్రాణ ప్రియుడా యేసు నా సర్వస్వం నీవే కదా. నా ప్రాణ ప్రియుడా యేసు నా సర్వస్వం నీవే కదా.
కానీ నీవు లేకుండా ఈ లోకమందు నేనుండలేను. నిరాశులైనా ఈ ధరణిలో మేడలైనా ధనధాన్య రాశులైనా ఈ ధరణిలో మేడలైనా తులతూగినట్టి సంపదలెన్నున్నా తులతూగునట్టి సంపదలెన్నున్నా నీకు సమమురావయా అవి నీకు సమమురావయా ఏ గడియ కానీ నీవు లేకుండా ఈ లోకమందు నేనుండలేను. నాలోని ప్రతిరూపమా నా ప్రతిబింబయ్యా నాలోని ప్రతిరూపమా నా ప్రతిబింబం నీదేనయా నీ కొరకు నిలచి ప్రకాశించునట్లు నీ కొరకు నిలచి ప్రకాశించునట్లు నాలో నవసించుమా నాలో నవసించుమా ఏ గడియ కానీ నీవు లేకుండా ఈ లోకమందు నేనుండలేను. దీపమా నా గొంతులో రాగమా నా కన్నులో దీపమా నా గొంతులో రాగమా నా నిదురలోన ఓ సిరు స్వప్నమా నా నిదురలోన ఓ సిరు స్వప్నమా మనసంత నీవేనయ్యా నా మనసంత నీవే ఏ గడియ కానీ లేకుండా ఈ లోకమందు నేనుండలేను. నేనెంత కాలమున్నా నీ కొరకే బ్రతికెదను నేనెంత కాలమున్నా నీ కొరకే బ్రతికెదను నీ సాక్షిగానే జీవించునట్లు నీ సాక్షిగానే జీవించునట్లు అభిషేకం నాకీయుమా అభిషేకం నాకీయుమా ఏ గడియ కానీ నీవు లేకుండా ఈ లోకమందు నేనుండలేను. నా ప్రాణ ప్రియుడా యేసు నా సర్వస్వం దయా నా ప్రాణ ప్రియుడా యేసు నా సర్వస్వం నీవేనయా ఏ గడియ కానీ నీవు లేకుండా
ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మనమందరం లేచి నిలబడి ప్రభు సన్నిధిలో కొన్ని నిమిషాలు ప్రభు సన్నిధిలో స్తోత్రాలాపన చేద్దాం. స్తుతి యాగాన్ని ప్రభువుకు సమర్పిద్దాం. మన మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ప్రభు ఈ ఉదయ కాలంలో మనందరితో ఈ రెండవ సెక్షన్లో మరి రెండవ ఆరాధనలో ప్రభు మనందరితో కూడా మాట్లాడినట్లుగా మనసారా మనస్ఫూర్తిగా మరి విరిగిన మనసుతో విరిగిన హృదయంతో ప్రభు సన్నిధిలో ఆరాధనలోనికి వెళదాం. కళ్ళు మూసుకొని ప్రభు సన్నిధిలో మన చేతులెత్తి మనస్ఫూర్తిగా ప్రభు మనకు చేసిన మేలు తలంచుకుంటూ, దేవుడు మనకు చేసిన ఉపకారాలను తలపోసుకుంటూ, దేవుని సన్నిధిలో ఉన్న మనము నిండు మనసుతో నిండు హృదయంతో దేవాతి దేవుని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా దేవునికి స్తోత్రాలు అర్పిద్దాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవా నీకు వందనాలు, 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 వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవా నీకు వందనాలు, వందనాలు. ప్రైజ్ ద లార్డ్. మౌనం ఉండదు. ప్రభు సన్నిధిలో స్తుతిద్దాం. దేవుడు మనకిచ్చిన చక్కటి దినం, చక్కటి సమయాన్ని ప్రభు సన్నిధిలో ప్రభుకి వినియోగిద్దాం. ప్రభు మనకు చేసిన ఎన్నో కార్యాలు, కంటికి కనపడని కార్యాలు, హృదయానికి గోచరం కాని కార్యాలు, ఎన్నో కార్యాలు ఆయన మన జీవితంలో చేసి ముగించిన దేవుడు కనుక మనసారా ప్రభుని స్తుతిద్దాం, మనసారా ప్రభుని స్తుతిద్దాం, మనసారా ప్రభుని కొనియాడదాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవానికి వందనాలు, 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 వందనాలయ్యా. స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతిద్దాం, ప్రభుని స్తుతిద్దాం. ప్రభు చేసిన మేలు తలంచుకుంటూ ప్రభుని స్తుతిద్దాం. మనసారా ప్రభుని స్తుతిద్దాం. దేవానికి వందనాలు. మా మధ్యలోనికి రండయ్యా. పరిశుద్ధాత్మ దేవా మా మధ్యలోనికి రండని ప్రభుని ఆహ్వానిద్దాం. పరిశుద్ధాత్మను ఆహ్వానిద్దాం. తండ్రిని స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవానికి వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవానికి వందనాలు, 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 వందనాలు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి నీకే స్తుతులు, 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 స్తుతులు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవానికి వందనాలు, 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 వందనాలు. తండ్రి నీకే స్తుతులు, 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 స్తుతులు. స్తుతిద్దాం మనసారా. దేవానికే వందనాలు, వందనాలు. ఇరుకుల నుండి విడిపించగలిగిన దేవుని, సమస్య నుండి విడిపించగలిగిన దేవుణ్ణి, బలపరచగలిగిన దేవుని స్తుతిద్దాం మనసారా. హల్లెలూయా. స్వరమెత్తి స్తోత్రం, 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 స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవానికే వందనాలు, 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 వందనాలయ్యా. స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి నీకే స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి నీకు వందనాలు, 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 వందనాలు. స్తుతిద్దాం మనసారా. తండ్రి నీకే స్తుతులు, 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 స్తుతులు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవానికే వందనాలు, 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 వందనాలు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి నీకే వందనాలు, 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 వందనాలు. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా.
స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. తండ్రి నీకే స్తోత్రాలు 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 స్తోత్రాలు. ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్. తండ్రి నీకు వందనాలు 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 అంటూ మనసారా స్తుతులు చెల్లిద్దాం. నోరారా దేవునికి స్తోత్రాలు అర్పిద్దాం. స్వరమెత్తి తండ్రి నీకే స్తోత్రాలు 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 స్తోత్రాలు. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా పరిపూర్ణుడా పరిశుద్ధ స్థలములు వసించువాడా. పరిశుద్ధుడా పరిపూర్ణుడా పరిశుద్ధ స్థలములు వసించువాడా. ఆరాధనా 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 ఆరాధనా. స్తుతి మహిమ ఘనతయు యుగ యుగములు కలుగును దేవా. స్తుతి మహిమ ఘనతయు యుగ యుగములు కలుగును దేవా. పరమందు దూతలతో ఇహమందు శుద్ధులతో పరమందు దూతలతో ఇహమందు శుద్ధులతో కొనియాడబడుచున్న దేవా. కొనియాడబడుచున్న దేవా. రెండు చేతుల పైకెత్తి ఆరాధనా 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 ఆరాధనా. స్తుతి పాత్రుడా స్తోత్రారుడా స్తుతుల మీరాసీనుడా. స్తుతి పాత్రుడా స్తోత్రారుడా స్తుతుల మీరాసీనుడా. రెండు చదువు ఆరాధనా 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 ఆరాధనా. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగములు కలుగును దేవా. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగములు కలుగును దేవా. పరమందు దూతలతో ఇహమందు శుద్ధులతో పరమందు దూతలతో ఇహమందు శుద్ధులతో కొనియాడబడుచున్న దేవా. కొనియాడబడుచున్న దేవా. చేతులెత్తి మనసారా ఆరాధనా 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 ఆరాధనా.
ఈ ఆరాధనంతా ప్రభు మహిమ పొందుకుని ప్రభువే ఆయన వాక్కు చేత మనల్ని బలపరచున్నట్లుగా మన మధ్యలో ఉన్నటువంటి సుమత గారు ప్రార్థనలు నడిపిస్తున్నారు. స్తోత్రం దేవానికి అవునయ్యా. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. యేసు ఆమేన్. స్తోత్రం స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. అవునయ్యా స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. అవునయ్యా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. yes. సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మరి మహిమ కలుగును గాక. అలాగే వింటున్నటువంటి వారికి, అలాగే చూస్తున్నటువంటి వారికి, కూడా వచ్చిన వారికి మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. సమయంలో మనం ధ్యానం కొరకై పరిశుద్ధ గ్రంథంలో నుండి మరి కొత్త నిబంధన కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి, ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృజించిన వారి పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. హల్లెలూయా హల్లెలూయా. కనుక ఈ ప్రత్యక్షపు గుడారములో ఉన్న ఈ దారము, దాని ప్రక్రియలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. సంఘ బిడ్డలుగా మనం దేవుని బిడ్డలుగా ఉండవలసినటువంటి మంచి విషయాల్ని, లేకపోతే ఆత్మ సంబంధమైన విషయాల్ని మనం కలిగి ఉండటమే ప్రభువు మన నుండి ఆశించే విషయం. హల్లెలూయా. ఆయన కోరుకుంటున్నాడు. కనుక ఈ నలుపు గింజలు ఈ ప్రజలు తీసివేయబడకపోతే ప్రభుకి ఉపయోగపడిన పాత్రగా, పనిముట్టుగా దేవుని బిడ్డలుగా ఉండటానికి అవకాశం లేదు. హల్లెలూయా. కనుక ప్రాచీన స్వభావము, ప్రాచీనమైనటువంటి శరీరము, ప్రాచీనమైనటువంటి తలంపులను మనలో నుండి తీసి పారవేయాలి. హల్లెలూయా. అవి ఎలా ఉన్నాయి? నలుపు గింజలు అనేవి మనకు కనబడకుండా పనిచేస్తుంటాయి. అసూయ, క్రోధము, ద్వేషము, పగ, ఇచ్ఛ, దేవుని అవిశ్వాసము, సోమరితనం, గాఢ నిద్ర, అశ్రద్ధ, ఇవన్నీ కూడా దేవుని సన్నిధిలో రక్షించబడిన వారికి ఉండకూడనివి. ఉంటే ఏమవుతుంది అని అనుకుంటే మన జీవితాన్ని మనమే మన చేతులారా పాడు చేసుకుంటున్నాం. దేవుని రాజ్యానికి ఈ లోకంలో ఉండగానే దేవుడు మన పట్ల కలిగి ఉన్న దేవుని యొక్క ఆశీర్వాదాలన్నీ కూడా మనం కోల్పోతాం. ఇవి మనలో నుండి పోయినప్పుడు, ఇవి మనలో నుండి తొలగిపోయినప్పుడు, ఇవి మనలో ఉన్న వాటిని మనం వెతికి బయటికి తీసుకున్నప్పుడు దేవుడు సంపూర్ణంగా మనల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. స్వస్థత కావాలన్నా, ఆశీర్వాదం కావాలన్నా, ఆత్మీయ జీవితం వర్ధిల్లాలన్నా ఇవే మనకి ఆటంకం. కనుక మనం ఒక ఉపయోగమైన ఒక పాత్రగా
ఉన్నట్టుగా దేవుని సాక్షిగా మనం ఉండాలి అంటే ఈ మన జీవితంలో ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఉండకూడదు. ఉంటే ఏమవుతుంది అన్న సంగతి మనకు తెలుసు. ఎన్ని రకాలుగా దేవుని బిడ్డల్లో మరి పతనం చేసిందో, సింహాసనాలు పోయిని, దేవుని కృపను పాడు చేసుకున్నారు, దేవుని సంకల్పానికి దూరంగా మారిపోయారు. దానికి ఉదాహరణగా మరి బైబిల్లో సౌలే మనకు కనబడుతూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ పారవేసినప్పుడే సంపూర్ణంగా మనం మారుతాం. వీటిని విడిచిపెట్టినప్పుడే సంపూర్ణ సంఘంగా ఆయన ఎదుట నిలబడటానికి అర్హత కలిగిన వారుగా ఉంటామని మనం నేర్చుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటంటే, మన జీవితంలో ఏమి లేవు అని అనుకుంటాం. శరీరం అనేక రీతులుగా మనల్ని ఏం చేస్తుందంటండి, ఏమని చేస్తుందో శోధిస్తూ ఉంటది. రక్షించబడిన తర్వాత, దేవుని సన్నిధిలో ఎదుగుతున్న తర్వాత, ఎదుగుతున్న ఆ సమయంలోనే మనం దేవుని సన్నిధిలో నుండి, లేకపోతే దేవుని దగ్గర నుండి, దేవుని యొక్క చిత్తంలో నుండి, దేవుని యొక్క ఉద్దేశాల్లో నుండి, దేవుని ప్రణాళికలలో నుండి అది మనల్ని బయటికి లాగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటది. కానీ మనకు కనబడదు ఈ నలుపు గింజలు. కనుక ఉన్నంతసేపు దేవుని సన్నిధిలో మనం సంపూర్ణంగా మారడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే గలతీయులు రాసిన పత్రికలో మనకు స్పష్టంగా పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్నాడు. 5వ అధ్యాయము మరి 18, 19 వచనంలో చక్కగా మాట్లాడతాడు. అది మీరు ఆత్మ చేత నడిపించబడుచున్న వారైతే ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. అదిగోండి, పాప శరీరము, లేకపోతే ప్రాచీన శరీరము, పాత స్వభావము, పాత మనసు నీ సన్నిధిలో, దేవుని సన్నిధిలో దేవునికి మరి అంగీకారంగా మారడానికి అవకాశం ఇవ్వదు. హల్లెలూయా. కనుక అయితే ఆ శరీరం స్వభావాలు ఎలా ఉన్నాయో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా చారత్వము, ఏమండి, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అవిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, ఏమండి, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఐదు. హల్లెలూయా. ఇవన్నీ కూడా ప్రాచీన స్వభావంతో కూడుకున్నటువంటివి. హల్లెలూయా. ప్రాచీన స్వభావానికి అంటు పెట్టుకుని జీవించేవి. మనిషిని వదిలించుకోవాలన్నా ఇవి వదలనివి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లేవంటారా? ఈ ప్రాచీన స్వభావం వీటిని కలిగి జీవిస్తున్న క్రైస్తవులు లేరంటారా? ప్రైజ్ ది లార్డ్. మనుషులకు భయపడే వాళ్ళు ఉన్నారు, ఏమంటే సమాజానికి భయపడే వాళ్ళు ఉన్నారు, బంధువులకు భయపడే వాళ్ళు ఉన్నారు, తన మనస్సుకి భయపడే వాళ్ళు కూడా ఉన్నారు. వదలకుండా ఏమో నేను ఇలా కనబడితే వాళ్ళు ఏమనుకుంటారో అని వాళ్ళ కొరకు భయపడి ప్రాచీన స్వభావంలో ఇంకా బ్రతికే క్రైస్తవులు ఉన్నారు. దేవుని రక్షణ చూసి రక్షించబడి బాప్టిజం తీసుకుని బలలో పాల్గొంటూ కూడా మనుషుల కొరకు బ్రతికేవారు ఉన్నారు, సమాజం కొరకు బ్రతికేవారు ఉన్నారు. వారి ముందు నేను చిన్న చూపుగా కనబడకూడదని చెప్పి మనసుకి లోబడిపోయి బ్రతికే వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. ఎన్నిసార్లు దేవుడు గద్దించిన ఆభరణ సమర్పణ చేసినట్టే చేసి మళ్ళా లోకం కొరకు అన్ని ధరించుకునేవాళ్ళ. ప్రైజ్ ది లార్డ్. చేసినట్టే చేసి వాక్యం చేత పట్టబడి ప్రభు కొరకు ఇలాగే జీవిస్తారని చెప్పి మరలా ఏదైనా మంచి శుభకార్యం వస్తే వాళ్ళకంటే ఘోరంగా తయారయ్యే వాళ్ళు ఈ లోకంలో ఎవరు ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. కనుక ఇది నీ ఆత్మీయ జీవితాన్ని చెడగొట్టి నరకానికి నిన్ను దారి తీస్తుంది. ఈ మనసు యేసునామములో చనిపోవును గాక. ప్రాచీన స్వభావము ఎంత భయంకరంగా ఉంటుంది అంటే
అది ఇక దేవుని ఎదుట, దేవుని తీర్పు ఎదుట ఇక మనం తలెత్తడానికి అవకాశమే లేదు. హల్లెలూయా. అర్థమవుతుందండి? అందుకొరకే ఇవన్నీ కూడా మనల్ని చెడగొట్టేవి, పడగొట్టేవి, దేవుని నుండి దూరం చేసేవి. కనుక మనం ఎవరి కొరకు బ్రతకాలి? క్రీస్తు. అపోస్తలుడైన పౌలు అంటాడు, బ్రతికుతా క్రీస్తే, చావైతే మేలు. ఆయన అంటాడు, నేను ఎవరిని పోలి నడవట్లేదు, ఎవరిని పోలి నడవాలని నేను అనుకోవట్లేదు. ఇప్పుడు వరకు ఎవరి కొరకో బ్రతికాను, ఎవరి కొరకో జీవించాను, ఎవరి కొరకో భయపడ్డానో, ఎవరి కొరకో నేను నిలబడాలని ప్రయత్నం చేశాను, ఆరాటపడ వాళ్ళని సంతోష పెట్టడానికి అని జీవించాడు అన్నాడు. అప్పుడు ఇప్పుడైతే అంటాడు, 1 కొరింథీ 11:1 అంటాడు, నేను క్రీస్తుని పోలి. ఎవరు ఏదనుకున్నా పర్వాలేదు, ఎవరు ఏదనుకున్నా నాకేం అభ్యంతరము లేదు. ఇదండి క్రీస్తుని కలిగి జీవించటం, పాత స్వభావాన్ని పక్కన పెట్టడం, పాత స్వభావానికి గుడ్ బై చెప్పటం, పాత స్వభావాన్ని విడిచి దేవుని సన్నిధికి సంపూర్ణంగా అప్పగించుకొనడం. హల్లెలూయా. అలాగా మనం బ్రతికినంత కాలము మనం ఏమన్నామని తెలుసా? మన శరీరానికి దాసులు అయిపోయాం, లోకానికి దాసులు అయిపోయాం. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందండి? అలాగా బ్రతికితే నీ జీవితానికి అర్థమే లేదు. కనుక నీవు నీ కొరకు ఒకసారి అర్థంలో చూసుకుంటాం, ఎక్కడ మురికుంది, ఎక్కడ కరెక్ట్ గా లేదు నా పేసు, నా శరీరం అని నిలువుగా ఉన్న అద్దం దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటాం. ఎందుకు తెలుసా? మనం శుభ్రంగా ఉండాలి, చక్కగా ఉండాలి, చూసే వారికి బెరుకుగా ఉండకూడదు. అలాగే మనం దేవుని ఎదుట ఒకటి ఆశించాము అంటే, దేవుని కొరకు మనం నిలబడ్డాము అంటే, మన జీవితంలో వాక్యం అనే అర్థంలో కూడా మన శరీర పాత స్వభావాన్ని కూడా మనం చూసుకుని కడుక్కోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఈ మాట నాకు కాదులని ఇంకోటి ట్రాన్స్ఫర్ చేయటం కాదు. ప్రైజ్ ది లార్డ్. ఆ మాట నా కొరకే అని నీవు బాధపడకుండా నీలో పాతికిపోయినటువంటి పాప లేకపోతే శరీర స్వభావాన్ని, లేకపోతే శరీర తత్వాన్ని, శరీరంతో నడిపించబడుతున్న మనస్తత్వాన్ని క్రీస్తులో సిలువ వేయాలి. హల్లెలూయా. అది ప్రభు కొరకు మనం నిలిచి ఉండటం, ఆ ప్రతిలో ఉన్నటువంటి నలుపు కింద వేరు వేయటం. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ఒక మాట అంటాడు అపోస్తలుడైన పౌలు 2 తిమోతి పత్రిక అనుకుంటాండి 3వ అధ్యాయంలో చక్కటి మాటలు అంటాడు. చదువు, చక్కటి మాటలు రాయబడి ఉంటుంది. మూడో అధ్యాయము ఎలాగనగా మనుషులు స్వార్థ ప్రియులను, ధనాపేక్షలను, ఆ పెంకములాడు వారును, అహంకారులను, దోషకులను, తల్లిదండ్రులకు అవిధేయులను, కృతజ్ఞత లేని వారును, అపవిత్రులు, అనురాగహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సత్యన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే ఏం చేస్తున్నామంటండి? దేవుని కంటే మనం సుఖాన్ని కోరుకుంటున్నాం, దేవుని కంటే ఈ లోకాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాం, దేవుని కంటే ఏం చేస్తున్నామంటండి? ఈ లోకంలో ఉన్న ఆచారాలను ప్రేమిస్తున్నాం. ఇవన్నీ నలుపు గింజలు కాదా? ప్రైజ్ ది లార్డ్. దేవుని కంటే వీటన్నిటిని ఎక్కువగా ప్రేమిస్తే అది భక్తి కాదు, అది శరీర స్వభావం, లేకపోతే ప్రాచీన స్వభావం. హల్లెలూయా. ఇవన్నీ మనం విడిచిపెడితేనే ఒక విలువైన పాత్రగా ప్రభు ఈ లోకంలో మనల్ని వాడుకోవడమే కాదు, మనల్ని దీవించడమే కాదు, ఆయన మనల్ని నిలబెట్టడమే కాదు, పరలోకంలో కూడా ఆయన మందిరంలో, ఆయన యొక్క రాజ్యంలో ఒక ఉన్నతమైనటువంటి దేవుని బిడ్డలుగా ఉండడానికి దేవుడు అవకాశాన్ని ఇస్తాడు. ఇక్కడ మనం తీసేసుకోకపోతే, ఇక్కడ మనం మారకపోతే, అక్కడ కూడా మనం పరలోకాన్ని చెడిపేస్తామా లేదా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక దేవుని సన్నిధులు ఇవన్నీ కూడా మనలో ఉండిపోతున్నాయి. అందుకే నేను చెప్పాను, పోయిన వారంలో చదివించాను, మార్కు సువార్త
ఏమండి 22 అనుకుంటా, చక్కటి మాట. మన హృదయంలో ఏమి లేవనుకోవచ్చు, మన శరీరంలో ఏమి చేయట్లేదు అనుకోవచ్చు, మన మనస్సు ఏమి చేయట్లేదులే అని అనుకోవచ్చు. మన మనస్సులో గాని, మన శరీరంలో గాని, మన స్వభావాల్లో గాని దాగి ఉన్న విషయాలను మీకు తెలియజేస్తున్నాం. అంతేనా కాదా? కనుక ఇవన్నీ కూడా దేవునికి ఇష్టమైనవే, ఇష్టం లేనివే. దేవుని సన్నిధిలో ఇష్టం లేని ప్రతి కార్యము మనల్ని చెడుపుద్ది, మనల్ని పాడు చేస్తుంది. కనుక హృదయంలో ఉన్నాయంట, దాగి ఉన్నాయంట కదండి. మార్కు సువార్త 7:22 చక్కటిగా అంటాడు, మన హృదయంలో దాగి ఉన్నటువంటి నలుపు గింజలు, ఈ చెడ్డవన్నీ ఆ లోపల నుండి బయలు వెళ్ళి అది మనల్ని అపవిత్రపరుస్తాయి. కనుక ఇప్పుడు మనం దేవుని బిడ్డలై ఉన్నాం, మనం దేవుని వారమై ఉన్నాం, దేవుని సన్నిధిలో మనం నిలిచిన వారుగా ఉన్నాము. త్రోవ పక్కన త్రోవలో ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందండి? దేవుని యొక్క మార్గంలో ఉన్నాం, దేవుని కలుసుకోవడానికి ప్రయాణం చేస్తున్నాం, దేవుని ఎదుర్కొనడానికి నిరీక్షణ కలిగి నిలిచి ఉన్నాం. హల్లెలూయా. కనుక దేవుని సన్నిధిలో సాతాను కుమారులుగా మనం ఉండకూడదు. పాత స్వభావము మార్చుకోలేని మనసు అపవాదిది, మార్చుకుని జీవించేది దేవుని బిడ్డలు. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా? కనుక దుష్టుడంట మనల్ని పడవేయడానికి దేవుని వాక్యాన్ని ఏం చేస్తారంటండి, పక్క త్రోవ పట్టిస్తాడు. బైబిల్ అలా ఉందా? ఉంటే అందరు ఖచ్చితంగా చేస్తున్నారా? సంఘాలను తీసుకొస్తాడు, సేవకులను తీసుకొస్తాడు. ఎందుకో తెలుసా? నీ పట్ల వాడు కలిగి ఉన్నటువంటి ఆలోచనలను పడవేయడానికి వాక్యాన్ని తప్పుడు త్రోవకి నడిపిస్తూ ఉంటాడు. కనుక వచ్చిన ప్రతి మాట, దేవుని మాట విమర్శాత్మకంగా నీ హృదయం, నీ శరీరం, మనస్సు ఏం చేస్తుంది, ఎదురు నిలబడటానికి ప్రయత్నము చేస్తూ ఉంటాడు. కనుక అది దేవునికి లోబడే మనస్తత్వం కాదు, అది మన జీవితంలో మనల్ని పతనం చేయడానికి ఆలోచన కలుగజేస్తుంది. అందుకే చక్కటి మాటలు అంటాడు దేవుని సన్నిధిలో. మనం జ్ఞాపకం చేసుకుంటే లూకాసు వార్త అనుకుంటాను, లూకాసు వార్త చదివితే, లూకాసు వార్త చదువుదాం, పరిశుద్ధ గ్రంథం లూకాసు వార్త 3వ పక్క నుండి చదువు. లూకాసు వార్త 20వ అధ్యాయం 20 వచ్చిన నుండి 23 వచ్చిన. చదువు. వారు ఆయన్ను కనిపెట్టుచు అధికారమునకును నేను అప్పగించుటకై ఆయన మాటల యందు తప్పు పట్టవలెనని వారు నీతిమంతులని అనిపించుకొను ఆయన యొద్దకు పంపిరి. హల్లెలూయా. ఆ వాక్యం కాదు కానీ, త్రోవ పక్కన పడి ఉన్నటువంటి వారు, వారి హృదయంలో ఉన్నటువంటి వాక్యమును అపవాది ఎత్తుకొని పోతుందంట. లూకాసు వార్త 8వ అధ్యాయం 32వ వచనం అనుకుంటా. చదువు. ఆ 8వ అధ్యాయం 32వ వచనం. 8:33 వచ్చింది. లూకాసు వార్తనా? ఓకే, మంచిది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కనుక అక్కడ ఏమని ఉంటుందంటే వాక్యము లూకాసు వార్తలో, త్రోవ పక్కన పడి ఉండి వారు ఎలా ఉన్నారంటే, వాక్యముని వింటారు గాని వాక్యం అర్థం చేసుకుండా వారి హృదయాన్ని కఠినపరిచి విన్న వాక్యాన్ని అపవాది దొంగిలిస్తుందంట. ప్రైజ్ ది లార్డ్. ఏం చేస్తుందంటండి? దొంగిలిస్తుంది. అంటే ఎదురాడటం, దేవుని సన్నిధిలో వాక్యానికి వ్యతిరేకంగా నిలబడటం, వాక్యాన్ని కప్పిపెట్టి వారి ఇష్టానుసారంగా జీవించటం,
ఇవన్నీ కూడా అపవాది కలుగజేస్తున్నటువంటి కార్యాలు. మన శరీరాన్ని ప్రేరేపించవచ్చు, మన మనస్సును ప్రేరేపించవచ్చు, మన ఉద్దేశాలను ప్రేరేపించవచ్చు దేవునికి వ్యతిరేకంగా. కనుక మనం దేవుని మార్గంలో ఉన్నాం కనుక అపవాది మనల్ని ఏం చేస్తుందంటండి, పట్టి పీడించి మనల్ని ప్రభువు మార్గంలో నుండి బయటికి లాగుతుందనేటువంటి ఆలోచన కలిగి దేవుని బిడ్డలుగా మనం దాన్ని ఎదిరించే వారిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దేవుని సన్నిధిలో నలుపు గింజలు అనేటువంటివి మన జీవితంలో మనల్ని పాడు చేయడానికి మాత్రమే తప్ప అభివృద్ధిని కలగజేయవు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రాచీన స్వభావము మన జీవితంలో దేవుని సంకల్పాన్ని నుండి దూరం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:22 ఇక్కడ చదువుదాం. కావున మునిపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావము ఏం చేయాలంట, మనం వదులుకోవాలి. ప్రభువుని చేరాలన్నా, ప్రభు దగ్గర నుండి ఆశీర్వాదం పొందాలన్నా, ఆయన మనల్ని దీవించి ఆరోగ్యవంతులుగా నిలబెట్టాలన్నా, దేవుని సన్నిధిలో మన కోరికలు, మన ఆలోచన, మన ఆశలు ఆయన సిద్ధింపజేసి నిలబెట్టి దీవెనకరంగా మార్చాలన్నా మనం వదులుకోవలసినవి దేవుని వాక్యం చెప్తున్నట్టుగా మనం లోబడినప్పుడే మనం దీవించబడటానికైనా ఆయన ఎదుట నిలబడటానికైనా యోగ్యులుగా ఉంటాం. హల్లెలూయా. ఏది విడిచిపెట్టాలి? ప్రాచీన స్వభావం. హల్లెలూయా. ఏ స్వభావం అంటండి? ప్రాచీన అంటే పాత స్వభావం. మనకు అంతకుముందు యేసుని చేరనప్పుడు, యేసుని అంగీకరించినప్పుడు, యేసు అంటే తెలియనప్పుడు, దేవుని సన్నిధికి రానప్పుడు మనం చేసిన కార్యాలు, లెక్కకు మించిన కార్యాలు, ఎన్నో వివరించలేని కార్యాలు, దేవుని నామానికి, దేవుని వాక్యానికి, దేవుని చిత్తానికి, దేవుని ప్రణాళికి వ్యతిరేకంగా జీవించిన జీవితాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఇప్పుడు దేవునికి మన జీవితాన్ని అప్పగించుకున్న తర్వాత వాటిని ఏం చేయాలి? వాటికి ఏం చెప్పాలి? చెప్పాలి, గుడ్ బై చెప్పాలి. చెప్పకపోతే ఏమైందంటండి, ప్రైజ్ ది లార్డ్, మనం పడిపోవడానికి కారకులుగా మారిపోతాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఎలా ఉంటాము అంటే, వాటికి మనం సమయం ఇచ్చామనుకోండి, అవకాశం ఇచ్చామనుకోండి. ఉదాహరణ చెప్తా. మర్రి చెట్టు, తాడి చెట్టు దగ్గరికి వచ్చి కొంచెం నీడ అడిగిందంట. కొంచెం నీ నీడకి నాకు కొంచెం నీడ కావాలి అని అడిగిందంట. అడిగితే సరేనని ఆ మర్రి చెట్టు దానికి ఆశ్రయం ఇచ్చింది. తాడి చెట్టు ఆ మర్రి చెట్టుకి ఆశ్రయం ఇచ్చింది. కొన్ని రోజుల తర్వాత దాని స్థితి ఏమైందో తెలుసా? కొన్ని రోజులు, కొన్ని నెలలు ముగిసిన తర్వాత ఆ స్థలంలో ఆ మర్రి చెట్టు, ఆ తాడి చెట్టు లేదు. ఎందుకని? ఉంది చెట్టు, తాడి చెట్టు ఉంది, కానీ కనబడేది మాత్రం మర్రి చెట్టు కనపడుతుంది. కారణం ఏమిటి? కొంచెం నీడ అడిగింది, కొంచెం నీడిస్తే ఆ నీడ కాస్త ఏం చేసిందంటే చుట్టూ కమ్మేసేసింది. పైన మాత్రమే తాడి చెట్టు ఎక్కడో కనపడుతుంది. చెట్టు మొదలంతా కూడా ఏది కనపడుతుందంటండి? చెప్పాలి, మర్రి చెట్టు. అసలు తాడి చెట్టు ఉన్న సంగతి అక్కడ అసలు ఎవరికి తెలియనట్టుగా ఉంది. కారణం ఏంటో తెలుసా? ఇప్పుడు పరిస్థితుల్లో కూడా క్రైస్తవులకు కూడా అలాగే ఉన్నాం. ఏదో అనే చిన్న విషయమే, చిన్న కార్యమే కదా అని మనం అవకాశం ఇస్తే పాపమునకు అదేం చేస్తుంది అంటే మనల్ని ఇక మనం కనపడం. ఏది కనపడద్దు ఇక అదే పాత స్వభావం విడిచిపెట్టకపోతే, నువ్వు యేసు రక్తంలో కడగబడిన జీవితం కనబడదు. పాపాన్ని, పాప స్వభావాన్ని, పాప మనస్తత్వాన్ని, ఆ నడిపింపును నువ్వు వదులుకోకపోతే
నువ్వు ఎంత ప్రార్థన చేసినా, ఎంత కన్నీరు కార్చినా, ఎంత ఉపవాసం ఉన్నా, నీ జీవితంలో దేవుని నుండి ఏ సమాధానం నీ జీవితానికి, నీ కుటుంబానికి రాదు. ప్రైజ్ ది లార్డ్. ఇవి వదులుకోవాలి. పాప స్వభావం, పాప శరీరము, పాప మనస్తత్వం, పాపపు నడిపింపు మనం వదులుకున్నప్పుడే ఈ నలుపు గింజ అనేటువంటిది బయటికి వెళ్ళిపోద్ది. సార్వత్రిక సంఘముగా ప్రభు సన్నిధిలో ఉండడానికి దేవుడు మనకి అవకాశం ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని సన్నిధిలో మరొక మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆరో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ 5వది పాత గింజను మనం తీసి పారవేయాలి. హల్లెలూయా. 6వది ఏమిటంటే ఆ ప్రత్తిలో ఉన్నటువంటి ఒక ప్రక్రియ. 6వ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. రోమా పత్రిక 5వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకున్నాం. త్వరగా రోమా పత్రిక క్రొత్త నిబంధన అదేనం. అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలిగజేయనని ఎరిగి శ్రమలయందును. ఆమె హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, 4వ ప్రక్రియ. ఈ ప్రత్యక్షపు గుడారంలో ఉన్న నూలి దారానికి ఉన్నటువంటి 6వ ప్రక్రియ ఏమిటంటే ఈ ప్రత్తికి, ఈ దూదికి ఉండవలసినటువంటి ప్రత్తి గింజలు తీసివేయబడిన తర్వాత నలుపు తర్వాత అది ఏం చేయబడుతుందంటే ఆ ప్రత్తిని ఏం చేస్తారు? పంటలు పండించే వారికి తెలుస్తూ ఉంటది. ప్రైజ్ ది లార్డ్. ఏం చేస్తారంటండి, దాన్ని కట్టికి కర్రకి కొయ్యకు కొట్టి ఏం చేస్తారంటండి, కొడతారు. కొట్టంగానే అది ఏం చేస్తుంది అంటండి, అలా ముద్దగా ఉన్నది ఏమవుతుందంటండి, అలా ప్రత్తిగా వెళ్ళిన తర్వాత అది బస్తాల్లోనికి నింపుతూ ఉంటారు. హల్లెలూయా. కనుక బత్తాల్లో నింపాలి అంటే ఆ బత్తాల్లో నింపినటువంటిది మార్కెట్కి వెళ్ళాలంటే ఆ మార్కెట్కి వెళ్ళింది ఏమండి, ఆ ప్రతి మిల్లులోనికి వెళ్ళి ఆ దారంగా బయటికి రావాలంటే ఇవన్నీ జరగాలి. అలాగే క్రైస్తవుడికి మనం అన్వయించుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇప్పుడు మన జీవితంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి ఒక పాత్రగా, ఒక పనిముట్టుగా దేవుని కొరకు మనం నిలబడాలి అంటే ఈ ప్రక్రియ కూడా మనకు అవసరం. హల్లెలూయా. ఆ ప్రత్తికి ఏ రకంగా దారంగా మలచబడక ముందు ఈ ప్రక్రియలు దాటిందో ఈ రోజున దేవుని సన్నిధిలో ఒక సార్వత్రిక సంఘంగా, దేవుని బిడ్డలుగా ప్రభు కొరకు వధువు సంఘంగా మనం నిలబడాలి అంటే ఈ ప్రక్రియ ఇక్కడ అవసరమే. కనుక ఏమి కావాలి, ఏమి అది దాడుతుంది అని అంటే శ్రమ పడుతుంది. ఏ పడుతుందంటే దానికి ఏం కలుగుతుందంటండి, శ్రమ కలగాలి. ఈ రోజున మనకి కూడా శ్రమ అవసరం. శ్రమ, ఓర్పు పరీక్ష నిరీక్షణ. శ్రమ యందు మనం అతిశయించాలి. నేను అంటున్నాను వాక్యాధారముతో, శ్రమ లేకపోతే అది సంఘము కానే కాదు. శ్రమ కలగకపోతే నీవు దేవుని సన్నిధిలో నిలబడడానికి అవకాశము ఉండదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువే శ్రమ పొందాడు. అపోస్తులు శ్రమల గుండా వెళ్ళారు. ఈ శ్రమలు ఎందుకు అనంటే దేవుని ఎదుట మనం యోగ్యులుగా మనల్ని నిలబెడుతుంది. శ్రమ పొందాడు గనుక యేసయ్య శ్రమల గుండా వెళ్ళాడు గనుక, శ్రమలు అనుభవించాడు గనుక తండ్రి రొమ్మున ఆనుకొని ఉన్నాడు. హల్లెలూయా. కనుక ఈ రోజున యేసు పడిన శ్రమల కంటే మనం ఎక్కువ అనుభవించాం కనుక మన కొరకు ఎక్కువగా ఆయన శ్రమ పొంది వెళ్ళాడు. ఆయన శ్రమలైతే మన ఈ భూలోకంలో ఉండడానికే అసలు యోగ్యత ఉండదు, అవకాశమే ఉండదు. అన్ని శ్రమలు అనుభవించాడండి. కానీ ఆయన పొందిన శ్రమలు మనం అనుభవిస్తే తట్టుకుంటామా? కానీ కొన్ని శ్రమలు కారణం ఏంటంటే మనం నేర్పించడానికి, మనం సరిచేయబడటానికి, ప్రభు ఎదుట మనం సాక్షిగా నిలబడటానికి, ఇతరులకు ఎవరిని మాదిరికరంగా ఉండడానికి శ్రమ. హల్లెలూయా, హల్లెలూయా. కనుక శ్రమ లేదు అని బోధిస్తున్నారంటే అది అబద్ధ బోధ. క్రీస్తు నమ్మితే శ్రమలు రావు అన్నారంటే అది అబద్ధమైన బోధ, వాక్యానికి విరుద్ధమైన బోధ. శ్రమ ఎందుకు వస్తుంది? దేవుని ఏర్పాటులో ఉన్న వారికి. శ్రమ ఎందుకు వస్తుంది?
దేవునికి ఇష్టంగా జీవిస్తున్నావు కనుక అపవాదికి ఇష్టం లేదు కనుక వాడు శ్రమ పరుస్తాడు. శ్రమ ఎందుకు వస్తుంది? దేవునికి నువ్వు దూరం అవుతున్నావు కనుక దేవునికి దగ్గర చేయడానికి లోకము నుండి శ్రమలు వస్తాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. క్రీస్తులో ఒక శ్రేష్టమైనటువంటి దేవుని బిడ్డగా నిలబడడానికి శ్రమ. దేవుని సన్నిధిలో నువ్వు ఆశించింది పొందుకోవాలంటే శ్రమల ద్వారా నువ్వు దాన్ని పొందుకోవడానికి అవకాశం. శ్రమ లేకపోతే నువ్వు నేర్పించబడ్డావు, శ్రమ లేకపోతే నువ్వు నేర్చుకోలేవు, శ్రమ లేకపోతే దాని విలువను మనకి తెలియదు. అంతేనా కాదా? హల్లెలూయా. ఒక వ్యవసాయం చేస్తున్న రైతు ఎన్ని దినాలు శ్రమ పడతాడు? ఎన్ని నెలలు శ్రమ పడతాడు? చెప్పండి. ఎన్ని నెలలు శ్రమ పడతాడు? నారేసిన మొదలు నాటేసి పాత కోసి ఒడ్లు ఇంటికి వచ్చేంత వరకు ఎన్ని నెలలు పడుతుందండి? 6 నెలలు పండిస్తే 6 నెలలు శ్రమ పడితే 7వ నెలలో చక్కగా ఇంటికి బస్తాలు తీసుకుని వస్తాడు. ఆ బస్తాలు తీసుకొస్తున్నప్పుడు ఆయన సంతోషం చూడాలి. ప్రైజ్ ది లార్డ్. పండిన పంట ఏమో కానీ దీంతో నాకున్నటువంటి శ్రమ అంతా కూడా నిర్వహించి దీని మొహం చూడడం అవసరం లేదు. కొన్ని రోజులు, కొన్ని నెలల వరకు అని ఆయన సంతోషం కాదు. దాని కొరకు నిద్రాహారాలు మాని ఈ శ్రమ ఏమండి, ఆ పంట పండియడానికి నీళ్ల దగ్గర గొడవే, నిద్ర కరువే. అంతేనా కాదా? ఆ పొలంలో పండాలంటే మొదటిగా ఏం చేయాలి తెలుసా? ఒక పంట అంతా పండాలంటే మొదట ఒక పక్కన మూలన నారుమడి వేయాలి. ఆ నారు మొలవాలంటే ఏం చేయాలి? ఆ నారుమడిలో ఏ రాళ్ళు, ఏమండి ముళ్ళు, ఆ నారుకి ఎదగడానికి ఏ ఆటంకం లేకుండా అంతా సదును చేసేయాలి. సదును చేసి మెత్తను భూమి చేయాలి. ఆ మెత్తన భూమితో చేసిన తర్వాత మళ్ళా ఆ వేసిన విత్తనం ఏమంటే పురుగులు, ఏమంటే పక్షులు, ఏమంటే ఇంకా ఈ తినేటువంటి సంబంధమైన లోకంలో ఉంటున్నటువంటి ఆ భూమి, ఆ ప్రాంతాల్లో, ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏ పురుగు, ఏ ప్రాణి తినకుండా దానికి కావలసినటువంటి ఎరువు, మందులు వేయాలి. ప్రతిసారి చిన్న పాపను చూసినట్టుగా అది పెరిగేంత వరకు దానికి కావలసిన నీరు, ఎరువుని వేస్తూనే ఉండాలి. హల్లెలూయా. ఎక్కడుందో లోపం, ఎదగలేకపోవడానికి కారణం ఏంటంటే దాని ఏం జరుగుతుంది అక్కడ? దానికి ఏం అందట్లేదు, నీళ్లు అందట్లేదా, ఎరువు అందట్లేదా? దాని చిన్ననాటి నుండే శ్రమ పడుతూనే ఉంటా. మరి అలాగ చూస్తే పొలం గురించి, ఆహారం గురించి, లేదా ధాన్యం గురించి అంత శ్రమ పడితే ఒక తల్లి గర్భం ధరిస్తే ఏమండి ఎన్ని నెలలు అంటండి? 9 నెలలు శ్రమలు పడాలి, 10 నెలలు మొయ్యాలి. ప్రైజ్ ది లార్డ్. ఆ తర్వాత 10 నెలలను, 9 నెలలను ఆ బిడ్డ బయటకు వచ్చిన తర్వాత ఈ 10 నెలలు పడినటువంటి, 9 నెలలు పడినటువంటి శ్రమ అంతా కూడా ఆ బిడ్డను చూసుకుని మర్చిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందండి? ఒక శ్రమ, ఒక సంతోషం వెనకాల ఏమంటుందండి? శ్రమ, శోధన. ప్రైజ్ ది లార్డ్. కనుక శ్రమ లేని క్రైస్తవుడే కాదు, శ్రమ లేని సంఘమే కాదు. అందుకే చాలా మంది మా దగ్గరికి రండి, శ్రమలే ఉండవు, దేవుడు స్వస్థపరిచేస్తాడు అని అన్నారా? జేబులో డబ్బులు నింపుకోవడానికే తప్ప దేవుని వాక్యం చేత నడిపించబడటానికి కాదు. వాళ్ళు పడిపోతున్నారు, వెళ్ళిన వాళ్ళు కూడా పడిపోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. అంతేనా కాదా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక మన శ్రమల ద్వారా ఏమి నేర్పిస్తుందంటండి? ఏమి నేర్చుకుంటున్నామంటండి? అతిశయాన్ని నేర్చుకుంటున్నాం. దేవుని యందు ఒక దీనత్వాన్ని నేర్చుకుంటాం, ఒక సాత్వికమైన మనసుని నేర్చుకుంటాం. ఇతరులకు మాదిరికరంగా క్రైస్తవ జీవితం ఎలా ఉంటది అనేటువంటిది ఏమండి ఒకరి మాదిరికరంగా, ఒకరికి ఏమంటే ఆదర్శకరంగా మనం ఉండగలుగుతాం. ఒక శ్రమ లేకుండా, ఆ శ్రమ అనుభవించకుండా దేవుని గురించి నువ్వేం చెప్పగలుగుతావు? ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందండి? కనుక ఒకటి లోకము నుండి వచ్చే శ్రమ. శ్రమలు 3 రకాలు. ఎన్ని రకాలంటే శ్రమలు చెప్పాలి? ఎన్ని రకాల శ్రమలు? 3 రకాల శ్రమలండి. ఆ 3 రకాల శ్రమలు చెప్పడానికి సమయం చాలదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 3 రకాల శ్రమల్లో ఒకటి లోకము నుండి శ్రమ. ఎక్కడ నుండి? లోకము నుండి శ్రమ కలుగుతుంది. ఎలా కలుగుతుంది లోకం నుండి శ్రమ? మనం జ్ఞాపకం చేసుకుంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుదాం.
త్వరగా హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 26వ వచనం. మనము అదిగండి సత్యమును గూర్చి అనుభవ జ్ఞానమును పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల న్యాయ తీర్పులో నిలబడాలంతే. ఇక దాని కొరకు ఎదురు చూడాలి. దేని కొరకు? ఇక మనందరి పాపముల కొరకు దేవుడు మన కొరకు చనిపోయాడు ఒక్కసారి. ఇంకా మళ్ళా యేసయ్య మన కొరకు చనిపోడు. అర్థమవుతుందండి? కనుక రక్షించబడిన తర్వాత పాపము చేస్తే అర్థమవుతుందండి, శ్రమ కలుగుతుంది. రక్షించబడిన తర్వాత పాపం చేయటం ఏంటి అంటే, పాపం చేయకూడదు, లోకముతో కాంప్రమైజ్ కాకూడదు, లోక తలపులతో మనం జీవించకూడదు అన్న సంగతి వాక్యం బోధిస్తుంది. వాక్యం వింటున్నాం, వాక్యాన్ని నేర్చుకుంటున్నాం, వాక్యాన్ని మనం ఆలకిస్తున్నాం, వాక్యానుసారంగా జీవించాలని తీర్మానం చేసుకున్నాం. అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో, కొన్ని సమయాలలో ఏం చేస్తాం తెలుసా? ఏం కాదులే, చేస్తే ఏమైపోతుంది, ఏం కాదు, చిన్నదే కదా, దేవుడు చూస్తున్నాడా, సంఘం చూస్తుందా, మాస్టర్ గారు చూస్తున్నాడా అని సినిమా కావచ్చు, ఇంకేదైనా అలవాటు కావచ్చు, చేస్తున్నాం అనుకోండి. అది దాన్ని ఇక్కడ అంటున్నాడు అపోస్తలుడు, బుద్ధిపూర్వకముగా. అంతేనండి ఆ మాట. అంటే బుద్ధి వచ్చింది, జ్ఞానం వచ్చింది, వెళ్ళకూడదు, అక్కడ మాట్లాడకూడదు, అక్కడ చూడకూడదు, అక్కడికి వెళ్ళకూడదు, అక్కడ నిలబడకూడదు అని వాక్యం చెప్తున్నప్పటికీ మనం తెలుసుకుని కూడా పక్కన పెట్టేసి మనం వెళ్ళి అక్కడ నిలబడ్డాం అనుకోండి, అక్కడ చేసామనుకోండి, ఏమొచ్చింది? లోకంలో జ్ఞానహీనులుగా ఉన్నాం, జ్ఞానం లేదు, తెలియక మనం చేశాం. కానీ ఇప్పుడు మనకు దేవుని వాక్యం చేత బోధించబడి జ్ఞానం వచ్చింది, బుద్ధి నేర్చుకున్నాం. అంతేనండి, జ్ఞానం నేర్చుకున్నాం, జ్ఞానం సంపాదించుకున్నాం, క్రీస్తు అనే జ్ఞానం దగ్గరికి వచ్చాం. కానీ మనం బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే ఇక బలి లేదు, ఇక తీర్పులో మనం నిలబడాలి, ఎదురు చూడాలి. ప్రైజ్ ది లార్డ్. అదే ఆయన ఇదంతా చేసింది మన కొరకు, చనిపోయింది దీని కొరకు, తీర్పులో నిలబడటానిక, రక్తం కాచింది తీర్పులో మనం నిల్చుంటాం, చూడటం మన కొరక కాదు. ఇక రక్షించబడిన తర్వాత మనం ఇక పాపము చేయకూడదు. హల్లెలూయా. చేస్తే ఏమవుతుంది అనంటే, మనం చదివితే కీర్తన గ్రంథం 16:4 చదువుదాం. లోకం నుండి వచ్చే శ్రమలు, అదిగోదిగోండి, మనం రక్షించబడిన తర్వాత మళ్ళా ఈ లోకంలో కలిసిపోతే యెహోవాను విడిచి వేరొకరిని, అంటే దేవుళ్ళని కాదు, ఏ ప్రభువుకి నీ మనసు, నీ జీవితం, నీ ఆలోచనలు అప్పగించేశాం. అప్పగించేసిన తర్వాత ఇంకా మళ్ళీ ఏదో ఆలోచన, కోరిక వచ్చింది, నీ మనసు మారింది. మారితే ఎవరిని నువ్వు అనుసరించినట్టు? యేసుక్రీస్తుని విడిచిపెట్టినట్టు. అంతేనా కాదా? యెహోవాను విడిచి వేరొక దాన్ని అని పెట్టుకుందాం మనం. ప్రైజ్ ది లార్డ్. అంతేనా? వేరొకరిని, అంతేనా కాదా? యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించిన వారికి శ్రమలు, అంటే లోకం నుండి. అంటే ఇప్పుడు యేసు గురించి తెలుసుకుని, ఆయన రుచి చూచి, ఆత్మను పొంది, దర్శనములు చూసి, ప్రవచించి, దేవుని రాకడ సందేశాలు విని, మరలా ఏం కాదులే అని చెప్పేసి ఎవరో మాట విని మనం ఏమండి కాలు జారిపోతే, అంటే పొరపాటున లోకంలో చేయకూడని కార్యాలు మనం చేసామనుకోండి, ఇప్పుడు ఎవరిని విడిచినట్టు? దేవుడు తనుకుని, యేసయ్యని కాదనుకుని విడిచిపెట్టకపోయినా, ఏదంట, దేని ఆశ్రయించకుండా, దేన్ని నువ్వు పట్టించుకోకుండా పక్కన పెట్టేసి వెళుతున్నావు, దేవుని వదులుకుంటున్నావు. అందుకని యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వారికి ఏమొస్తుందంటండి? చెప్పాలి,
శ్రమ ఈ లోకంలో. హల్లెలూయా, హల్లెలూయా. కనుక రక్షించబడిన తర్వాత మనం ప్రాణం పోయేంత వరకు మనం మన దేవుని మాత్రం విడిచిపెట్టకూడదు. అది కరువైనా, అది వస్త్రహీనత అయినా, అది ఉపద్రవం అయినా, ఏమండి నిందలైనా, అవమానాలైనా ఆ శ్రమలను సహించాలి. హల్లెలూయా. అది నువ్వు విడిచిపెట్టకూడదు. శ్రమనైనా విడిచిపెట్టుకో, కానీ యేసుని మాత్రం విడిచిపెట్టుకుంటే నీ జీవితంలో అద్భుత ఆశ్చర్యకార్యాలు తప్పకుండా దేవుని పక్షంగా చేస్తాడు. హల్లెలూయా. రెండవది, లోకం నుండి ఎలా వస్తాయి మనకు శ్రమలంటే, సామెతల గ్రంథం, మనం కీర్తనల గ్రంథం 66వ కీర్తన 16వ వచనం. లోకం నుండి శ్రమ మనకు ఎలా కలుగుతుంది? రెండవది, దేవుని యందు భయభక్తులు గలవారులారా మీరందరూ వచ్చి ఆలకించుడి. ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించదును. నేను మొరపెట్టి తిని. 66వ కీర్తన 16వ వచనం. ఆలకించుడు. ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించడము. ఆయన నేను మొరపెట్టి తిని. అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తనలు నా హృదయంలో నా పాపము లక్ష్యము చేసిన ఎడల నా ప్రభువు నా మనవిని వెనకపోవును. అర్థమవుతుందండి? ఇక ఇవన్నీ పెట్టుకున్న తర్వాత మన జీవితంలో వీటిని కలిగి జీవిస్తున్నప్పుడు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం అనుకోండి. మన ప్రార్థన ఆయన వింటారా? వింటాడా? హల్లెలూయా. వింటారా ఆయన మన ప్రార్థన? వినడు. వీటిని విడిచిపెడితేనే రక్షించబడిన తర్వాత ఆయన చేసిన కార్యాలు తలస్తూ ప్రభు సన్నిధిలో సాగిపోతేనేమో మన జీవితానికి అర్థం ఉంది. లేదు అని అనుకుని మనం అలాగే జీవిస్తూ ప్రార్థన చేసే అనుకుని ఆ ప్రార్థన జీవితంలో ఫలితమే ఉండదు. ప్రజల శ్రమ తప్ప నీకు సంతోషం ఉండదు. అలాగే ప్రభు సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకుంటే శ్రమలు ఎందుకు వస్తాయంటే, యెహోవాను విడిచినటువంటి వారికి శ్రమలు వస్తాయంటే, తదుపరి మన అలవాట్లను మనం మార్చుకోకపోతే మనకు శ్రమ కలుగుతుంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, సామెతల గ్రంథం 23వ అధ్యాయము 39వ వచనంలో చక్కటి మాట రాస్తాడు. సొలొమోను. అది ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతు లేని గాయములు, ఎవరికి మంద దృష్టి, ద్రాక్షారసముతో త్రొత్తుపుచ్చు వారికే కదా. ఏమండి, ఏదైతే విడిచిపెట్టామో దాన్ని రుచి చూడటానికి వెళ్ళాము అనుకోండి, ఏదైతే వదులుకున్నామో దాన్ని చేయడానికి, దానిలో పాల్గొనడానికి వెళ్ళాము అనుకోండి, ఏమొస్తుందట? లోకం నుండి శ్రమ. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందండి? ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి హేతువు లేని గాయాలు అని అంటే చెప్పండి, విడిచిపెట్టిన దాన్ని మరలా తీసుకునే వారికి. అంతేనా కాదా? ఏదైతే వదులుకున్నాం, ఏదైతే విడిచిపెట్టాం, ఏదైతే కాదనుకున్నాం, ఏదైతే అక్కర్లేదనుకున్నాం, ఏదైతే అవసరం కాదనుకున్నామో దాని దగ్గరికి మనం వెళ్ళినప్పుడు మనకు శ్రమ వస్తుంది, మనకు శోధనలు కలుగుతాయి. ఈ లోకం నుండి మనకి గాయాలు కలుగుతాయి. ఇది చేతులారా మనం చేసుకుంటున్నటువంటి శోధనలు, కలిగించుకుంటున్నటువంటి శోధనలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమండి, అర్థమవుతుందా ఈ మాట? చల్లోతైనటువంటి మాటలు. ఏదైతే అక్కర్లేదని ప్రభు సన్నిధిలో నువ్వు తీర్మానం చేసుకుని వాక్యానికి కట్టుపడ్డావో,
వాక్యానికి ఇష్టపడి ప్రభువుకి నీ జీవితాన్ని అప్పగించావో మరలా దాని దగ్గరికి మనం వెళ్ళకూడదు. వెళితే ఏమవుతుంది అని అంటే లోకము నుండి మనకు శ్రమ వస్తుంది. లోకలందరూ మన మీద ఏం చేస్తారంటే సాక్ష్యం వలుగుతారు. ఆ సాక్ష్యం వలన దేవుని దగ్గరికి వెళుతుంది. ఆ వెళ్ళినటువంటి మన జీవితంలోనికి ఏమొస్తుంది? దేవుని నుండి ఆశీర్వాదం రావాల్సిన మన జీవితంలోనికి, దేవుని నుండి మనకు రావాల్సిన క్షేమను అనుభవించవలసిన మనకి ఏం జరుగుతుంది తెలుసా? మనం చేసే కార్యాలను బట్టి, మనం చేస్తున్న ప్రారంభ కార్యాలను బట్టి దేవుని సన్నిధిలో రావలసిన క్షేమాన్ని మనం పోగొట్టుకుని గాయాలు, చెప్పండి, దుఃఖము, వేదన, ఏమండి, నీ తూర్పులు, ఇవన్నీ శ్రమలు కాదా? ప్రైజ్ ది లార్డ్. కనుక విడిచిపెట్టిన దాన్ని మనం చూడకూడదు, వదులుకున్న దాన్ని మనం ఇష్టపడకూడదు. ఇక అది ఎంతదైనా కానీ, ఏమండి, దేవుని కొరకు నువ్వు త్యాగం చేసినటువంటి నీవు ఆ త్యాగంలో నిలబడితేనే ఇక లోకం నుండి నీకు శ్రమలు అనేవి రావు. వచ్చినవి తాత్కాలికమైనవే, రావనంట్ల పూర్తిగా వస్తాయి. అవి నీ జీవితంలో నీవు నేర్పించబడటానికి మాత్రమే తప్ప నిన్ను పతనం చేయడానికి మాత్రం కావు. హల్లెలూయా. కనుక ఇది మనం గ్రహించాలి. అందుకే యెషయా గ్రంథం చక్కటి మాటలు, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనంలో అనుకుంటా చక్కటి మాటలు రాస్తాడు. వేకువనే లేచి వారికి మంట పుట్టించు వరకు, చాలా రాత్రి వరకు. ఎవరికంటండి? ఈ దేవుణ్ణి కాకుండా మనకి ఏదైతే మక్కువగా ఉందో, ఇష్టంగా ఉందో దాని కొరకు ప్రయాసపడుతున్నామా? దాని కొరకు ప్రయాసపడి కష్టపడుతున్నామా? దాని కొరకు ఆరాట పడుతున్నామా అంటే ప్రభువుని మనం పక్కన పెట్టేస్తున్నాం. కనుక ఈ లోకం నుండి దేనైతే ఇష్టపడుతున్నాం దాన్ని బట్టి మనం హింసించబడతాం, దాన్ని బట్టి శోధించబడతాం, దాన్ని బట్టి మొత్తబడతాం, దాన్ని బట్టి మనం కురింగిపోతాం. హల్లెలూయా. కనుక చాలా మంది కూడా ఏనైతే వదులుకున్నారో వాటి జీవితంలోకి మళ్ళా వెళుతున్నారు. వెళ్ళి వారి జీవితాన్ని వాళ్ళే ఈ లోకానికి ప్రాణంగా పెట్టేస్తున్నారు. ప్రభువుకి పెట్టవలసినటువంటి జీవితాన్ని లోకానికి అర్పించేస్తున్నారు. తద్వారా ఏమంటున్నారు తెలుసా? దేవుడు మాకు శ్రమలు కలుగజేశాడయ్యా, మేము దేవుడిని నమ్ముకున్నాం కానీ శ్రమలు వచ్చేసినాయ్యా, ఎందుకు మా దేవుడు మా ప్రార్థన వింటలేదా, మా పరిశుద్ధత ఆయనకి అది ఇష్టం లేదా అని దేవుని నిందిస్తున్నారు. కనుక అందుకే అన్నాడు ఒక మాట, అనేకుల ఎదుట మిమ్ములను బట్టే దేవుని నామం అనేకుల ఎదుట దూషించబడుతుంది. కనుక లోకంలో ఉన్న వారు చెప్తున్నారండి, దేవుని నమ్ముకున్నాడు కదండి, ఇది చేయడు కదా, మరి ఇది ఎందుకు చేస్తున్నాడు? కనుక లోకం నీ మీద ఏం వేస్తుందంటండి? దొంగ అనే ముద్ర వేస్తుంది, పాపి అనే ముద్ర. అసలు లోకానికి నీకు ఇష్టం లేనప్పుడు, ఈ లోకమే నీకు ఒక శ్రమగా తీసుకొస్తున్నప్పుడు ఈ దేవుడు ఏం చేస్తాడు? నీ కొరకు ప్రయాసపడతాడా? నీ కొరకు ఆయన నిలబడి యుద్ధం చేస్తాడండి? నేనే కరెక్ట్ గా నిలబడకపోతే, అర్థమవుతుందండి? దేవునికి మచ్చ తీసుకొచ్చేవారిగా మనం సరి చేసుకుందాం, మనం సరి చేయబడదాం. ఈ శ్రమలు ఎందుకు వస్తున్నాయి అని చెప్పి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. లోకమునికి కాంప్రమైజ్ కాకూడదు, లోకానికి మనం లోబడిపోకూడదు. ఏదైనా కానీ ప్రభు కొరకు త్యాగం చేసేవారు. హల్లెలూయా. అప్పుడే నీవు లోకము నుండి వచ్చే శ్రమలను ఏం చేస్తావు? అధిగమిస్తావు, అంటే చేయించగలుగుతావు. హల్లెలూయా. కనుక లోకంలో ఉన్నారా మీకు శ్రమ అంటున్నాడు దేవుడు, కానీ నేను లోకమును జయించి తిని మీరు లోకమును జయించండి. ఎక్కడంటాడు? లోకంలో ఉన్న వారికి శ్రమ. యోహాను సువార్త అనుకుంటాడు, యోహాను సువార్త 11:36 చదవండి.
చక్కగా అంటాడు అక్కడ. ఏమంటాడంటే, లోకము నేను జయించితిని గనుక మీరును జయించుడి. లోకములో మరి శ్రమను నేను జయించాను. లోకంలో ఉన్నటువంటి శ్రమ, ఎందుకంటే దేవుణ్ణి ఎన్నో రకాలుగా మరి పడవేయడానికి శాస్త్రులు, పరిచయులు, సద్దుకాయులు, ఆయన ఎన్ని రకాలుగా లోకంలో ఉన్నటువంటి లోకాధికారులు, లోకాధిపతులు, ఏమండి ఈ తాత్కాలికమైనటువంటి ధర్మశాస్త్రం విషయంలో ఎన్నో రకాలుగా ఆయన పట్టి శ్రమకు గురి చేయాలని చూశారు. అయినప్పటికీ ఎక్కడ ఏ విషయంలో ఆయన దొరకకుండా ప్రభు సన్నిధిలో ఆయన కట్టబడి దేవుని సన్నిధిలో పరిశుద్ధుడిగా నిలబడి లోకమును జయించాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుడే ఆయన స్పష్టంగా చెప్తున్నటువంటి చక్కటి మాటలు. కనుక ఈ లోకములో మనం ఎందుకు శ్రమించబడుతున్నాం, ఎందుకు లోకములతో నెట్టివేయబడుతున్నాం, కారణం ఏమిటంటే మనం చేస్తున్న చిన్న చిన్న పొరపాట్లు, మనం కట్టుకోని విషయంలో కట్టుకోలేక, స్థిరత్వం లేక, దేవుని సన్నిధిలో మన పునాది సరిగ్గా లేక, ప్రభు సన్నిధి మిడిలి జ్ఞానంతో, మిడిలి వాక్యముతో ఏదో ఒకటి తీసేసుకుని, ఏదో ఒక సంఘం ఎంచుకుని, ఏదో ఒక సబ్జెక్టుగా ఎంచుకుని, ఏం కాదని చెప్పేసి ప్రోత్సహించే వాళ్ళ యొక్క బోధలకి లోబడిపోయి వాక్యాన్ని పక్కన పెట్టి, పెడచెవుని పెట్టి, మన ఇష్టానుసారంగా వదులుకున్న వైశాల్ని, వదులుకున్న కోరికలు, వదులుకున్న అలవాట్లన్నింటినీ మరలా పునర్నిర్మాణం చేసుకోవడం ద్వారా దేవుని సన్నిధిలో మనం రావలసిన ఆశీర్వాదాన్ని కోల్పోవటమే కాకుండా, దేవుని సన్నిధిలో నుండి మనం పరిశుద్ధత పోగొట్టుకోవటమే కాకుండా లోకముల నుండి వచ్చే శ్రమకి మనం చిక్కుబడిపోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని సన్నిధిలో మనం వాటిని వదులుకునే వారుగా ఉండాలి. హల్లెలూయా. అదే అధ్యాయం యెషయా గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనంలో కూడా చక్కగా మాట్లాడుతాడు యెషయా. మద్యం కలుపుటలో చేగుగల వారికి ఆమె. ఇప్పుడు ఇద్దరు చెప్తున్నాడు ఇక్కడ విషయాలు. చాలా మంది అంటారు, అయ్యా మేము అన్నిట్లో బాగానే ఉన్నాం, మాకు అసలు శ్రమలు ఎందుకు వస్తున్నాయి, ప్రార్థన చేస్తూనే ఉన్నాంగా. వ్యాపారాలు చేసే వారి గురించి చెప్తున్నాడు. ఏం చేస్తున్నారు? మేము తాగట్లేదు గయ్యా, మేము తింటలేదు గయ్యా, మేము వ్యాపారం చేసుకున్నాం, అమ్ముతున్నాం అంతే. రైతులా, నీ ద్వారా అనేకమైన కుటుంబాలు కూలిపోతున్నాయి. ఇక్కడ అదే మాట్లాడుతున్నాడు. ఎందుకు శ్రమలు వస్తున్నాయి క్రైస్తవ కుటుంబానికి? ఏం వాడట్లా, ఏం చేయట్లా, ఎందుకు వస్తున్నాయి శ్రమలు? ఇక్కడ చూడు ఏమంటాడు, మద్యం కలిపే వారికి, చెగుగా గల వారికి. మద్యం కలపడానికి తెగిచ్చేస్తున్నారు క్రైస్తవులు అయి ఉండి. మద్యం కాసేవాళ్ళు లేరా? ఏమండి, కొట్లలో, షాపుల్లో అమ్మేవాళ్ళు లేరా? ఏదైతే గవర్నమెంట్ సీల్ చేశారో అమ్మకూడదని షార్ట్గా అమ్మేవాళ్ళు లేరా క్రైస్తవులు? షాపులు పెట్టి ప్రవేశలా ఎంత భక్తిగా ఉండని, ఎంత నీతిగా ఉండని, ఇక్కడ పోవట్లేదా? దీని ద్వారా శ్రమ రావట్లేదా? ప్రవేశలా తెగిస్తున్నాం. ఏమండి, అధికారులు చెప్పిన వాటికి కూడా లెక్క చేయకుండా దేవుడే చెప్తున్నాడు, అసలు ఎవరికి ప్రోత్సహించొద్దు, ఎవరికి అలవాటు చేయొద్దు, దానికి నువ్వు కారకుడిగా ఉండొద్దు అన్నాడు. కలపొద్దు, అమ్మొద్దు, ఏమంటే ఇవ్వద్దు. కానీ కలుపుతున్నాం, అమ్ముతున్నాం, ఇస్తున్నాం. మరి మనకు రావా? ఏమంటే శ్రమ రాదా? ప్రైజలా. అదే ఎవరికి శ్రమ? మద్యము తాగే వారికి, మద్యం అందించే వారికి, పాతది విడిచిపెట్టిన దాన్ని మళ్ళా వెళ్ళి దానిలో పాల్గొన్న వారికే కదా శ్రమ. హల్లెలూయా. లోకము నుండి శ్రమ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక ఐదోది ఏమిటంటే, దానిలోనే శ్రమ ఎందుకు వస్తుందంటే అది చెప్పి నేను ముగించేస్తాను. లోకము నుండి వచ్చే శ్రమ. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం నుండి 14వ వచనం వరకు చదువుదాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం నుండి 14వ వచనం వరకు. అదిగో, దేవుడు కీడు విషయమై శోధించబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక. ఎవడైనను అంటే శ్రమ పడుచున్నప్పుడు, శోధించబడుతున్నప్పుడు, శోధనకు గురవుచున్నప్పుడు, ఆ దేవుడే నన్ను శోధిస్తున్నాడు,
దేవుడే నన్ను శోధిస్తున్నాడు, ఆయన చేత నేను శోధించబడుతున్నానని అనకూడదు. మరి ఎందుకు కలుగుతున్నాయి శ్రమలు? ఎందుకు వస్తున్న లోకము నుండి? ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది, ప్రతి వాడును స్వకీయమైన దురాశ చేత ఏ ఆశ అంటండి చెప్పాలి. 7 ఆశలు ఉన్నాయండి మనిషి జీవితంలో. ఒకటి దురాశ, ఒకటి శరీరాశ, ఒకటి నేత్రాశ, ధనాశ, చెప్పండి ఏంటంటే పెరాశ, అంతేనండి. ఎన్ని ఆశలు? 7 ఆశలు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. ధనాశ, దురాశ, శరీరాశ, నేత్రాశ, చెప్పండి పెరాశ, చెప్పాలి దురాశ. ఇవన్నీ మనిషిని పతనం చేసేవి. కానీ దీనిలో క్రైస్తవులు కూడా చిక్కుకుంటున్నారు. అందుకే ఎందుకు దేవుడు నన్ను శోధించాడు, ఎవరి సాతాను నన్ను శోధించింది అని వారి మీద వీరి మీద పెట్టద్దు. ఇక్కడ స్పష్టంగా రాస్తున్నాడు. ఎందుకు శోధనలు వస్తున్నాయి, ఎందుకు శ్రమలు వస్తున్నాయి, ఎందుకు శోధించబడుతున్నామంటే లోకము నుండి మనలో ఉన్న ఆలోచనను బట్టి. ఆ మాట చదువుదాం. ప్రతి వాడును స్వకీయమైన దురాశ చేత ఏ ఆశ అంటండి? అంటే సొంత దురాశల వలన ఏడవబడి మరులు కొల్పబడిన వాడై. అది ఎందుకు వస్తుంది ఈ శ్రమలు చెప్పండి? క్రీస్తులోకి వచ్చిన తర్వాత కోరికలను చంపేసుకున్నాం. క్రీస్తులోకి వచ్చిన తర్వాత దాని మీద మక్కువ వదులుకున్నాం. క్రీస్తులోకి వచ్చిన తర్వాత అది నాకు వద్దనేటువంటి అక్కర్లేదు అనుకున్నాం. అంతేనా కాదా? ప్రైజ్ ది లార్డ్. కానీ ఇప్పుడు ఏం చేస్తుందంటండి, చిన్నగా వచ్చింది ఒక ఆలోచన. పెట్టుకుంటే ఏమైంది, తీసుకుంటే ఏమైంది, తింటే ఏమైంది, తాగితే ఏమైంది, చిన్నదే కదా, చూస్తే ఏమవుతుంది, చూసినందుకే వచ్చింది. చూడటానికి రమ్యంగా ఉందంట, తినటానికి ఆహారం మంచిగా కనపడిందంట, తినటానికి ఆశ ఉంది, పట్టుకోవడానికి కోరిక వచ్చింది. వారు ఆ తోటలో నుండి ఉండకుండా వెళ్ళగొట్టేసే పరిస్థితి కలిగింది. చూడొచ్చు చూపు 2 రకాలు, ఒకటి మంచిది, రెండవది చెడ్డది. కానీ మంచిదాన్ని పక్కన పెట్టి చెడుదాన్ని చూపే మనకి ఎక్కువగా దాని మీద కాంట్రాస్టేషన్ చేస్తున్నారు క్రైస్తవులు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందండి. అందుకే కీర్తనకాండ, దుష్టుల ఆలోచన చొప్పున దుష్టులు పాపుల మార్గమున అపహాసకులు కూర్చున్న చోటున. అసలు అక్కడికి వెళ్ళకపోతే మంచిదే కదా, వెళ్ళావు కనుక నీ కోరికలు వచ్చినాయి. దుష్టుల దగ్గరికి వెళ్ళావు, సహవాసం చేసావు, వాళ్ళు ఏం చేస్తున్నారు అదే చేయాలని నీ మనసుకి వచ్చుద్దా రాదా? 100 రాళ్ళు వేస్తున్నావు, ఒక రాయన తగులుతూ తగలదండి. అక్కడికి వెళ్ళాము, అక్కడే ఆ గాలి అదే, ఆ మనస్సు అదే, ఆ భూమి అదే. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటది? ఇక మనకి మనసు లాగేస్తుంది, కోరిక ఆగదు. అంతేనా కాదా? అక్కడికి వెళ్ళకుండా ఉంటే మనం ఉండే హద్దుల్లో మనం ఉండవా? ప్రైజ్ ది లార్డ్. అంతేనా కాదా? అందుకని ఇక్కడ అన్నాడు, మన కోరికలన్నీ కూడా మనలో కలుపబడి ఒక రాశిగా మన తలలో మన మైండ్లో ఉండిపోయి అలా నిలబడిపోయి ఏం చేస్తుంది? ఈడుస్తుంది. ఏం తీసుకెళ్ళండి? ప్రైజ్ ది లార్డ్. అదే ఏడవటం అంటే అది ఎక్కువైపోయి ఏం చేస్తాం? ఏమంటే తెలియకుండా ఆలోచన చేసాం అనుకోండి, ఏదో ఏదో అనుకోని మాట అనుకోవాలనేటువంటి ఆలోచన మన హృదయంలో ఉండిపోయింది అనుకోండి. కొంతమంది కళ్ళలో ఏం చేస్తారు? నిద్రలో కలవిచ్చేసి ఆ మాట మాట్లాడేసేస్తారండి. బయటికి మెరుకుగా ఉన్నప్పుడు చెప్పలేకపోయినా అది హృదయం అంతా నిండిపోయి మనసంతా నిండిపోయింది కనుకనే ఏం చేస్తారు తెలుసా? అది ఏమైతే నీళ్లు ఎక్కువగా పోస్తూ ఉంటే ఏమవుతుంది? నిండిన తర్వాత కూడా పోస్తూ ఉంటే ఏమైంది? కింద పడతా. కోరికల ఆలోచనలు కూడా అంతే. ఎవరన్నా ఏమో అనుకుంటారేమో చెప్పి పగలపడంత ఆలోచన చేసి మనం మాట్లాడుకుంటున్నాం అనుకోండి, రాత్రిపూట ఏం చేస్తారు? ఏం చేస్తాం? ఆ మాట బయటకు వచ్చేస్తూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. అది నిండిపోతా ఉంటుంది కాబట్టి నువ్వు మాట్లాడుతూ అదే స్మరిస్తూ ఉంటావు కాబట్టి, పగలు అదే ఆలోచన చేసావు, నైట్ కూడా అదే ఆలోచన చేసావు కాబట్టి నువ్వు మాట్లాడుతున్నట్టు అనుకుంటావు, నిద్రలో ఉంటావు, అది బయటకు వచ్చేస్తుంది. ఇది అంతే. కోరికలు ఉండటం వలన ఆ కోరిక ఏం చేస్తుందంటే మరలో కొల్పబడి 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 ఏం చేస్తుందంటండి? ఏడవబడి నీ కోరికని బట్టి, నీ ఆలోచన బట్టి ఏం చేస్తుంది? పాపములో పడిపోతావు.
హల్లెలూయా. అదే ఈ మాట అర్థం చేసుకుంటే లోతుగా నీ కోరిక ఆలోచన వచ్చిన తర్వాత ఏడవబడి మరల కొలపబడి శోధించబడతావు, శ్రమించబడితే శ్రమల్లోనికి వెళ్ళిపోతావు. హల్లెలూయా. ఇది ఎవరు తీసుకొచ్చిన శ్రమ? లోకాన్ని చూస్తున్నావు కనుక లోకం చూస్తున్నా పర్వాలేదు, చూడొచ్చు, కానీ లోకంలో నీ ఉండకూడదు. లోకం నీలో ఉండకూడదు. లోకం సంఘంలోనికి, సంఘంలో పద్ధతులు మారిపోతాయి. నీ ద్వారా అనేక మంది మారిపోతారు. పాస్టర్ గారు ఆమె వస్తే ఏమనలేదు, కానీ నేను వస్తే ఆయన అంతా, ఆయన వస్తే బాగానే ఉంది, కానీ ఏమండి నేను వస్తేనేనా, నేను వేసుకొచ్చిన ప్యాంటుతోనే ఆయన రైసలా. కనుక మనం వస్తున్నప్పుడు ఇతరులు నేర్చుకునేటట్టుగా ఉండాలి. ఇతరులను చెడగొట్టే వారిగా వస్త్రధారణ ఉండకూడదు, మన ఆలోచనలు ఉండకూడదు. ఎందుకంటే ముందుగా నీ గురించి బాధపడేది ఎవరో తెలుసా? రక్షించిన యేసయ్య. హల్లెలూయా. నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య. నీ కోరికలు, నీ ఆలోచనలు యేసుతో కూడా రక్షించబడిన తర్వాత సిలువ వేశాం. హల్లెలూయా. మరలా నా జీవితంలో నీకు వస్తాను అంటే ఏమైందంటండి? ఈ లోకంలో ఏడవబడి ఈ లోకంలో నెట్టబడి ఏమవుతామంటండి? శ్రమించబడతావు, అంటే శ్రమలోనికి వెళతావు, శోధించబడతావు. హల్లెలూయా. నీకు వచ్చిన కోరికలకు ఆనకట్ట వేయాలి, నీకు వచ్చిన తలంపులకి అడ్డుబండ వేయాలి, నీకు వచ్చిన తలంపులకి లోక సంబంధమైన వాటికి నువ్వు లోబడిపోకుండా దేవుని కొరకు నిలబడాలి. హల్లెలూయా. వాటిని జయించినప్పుడే ఈ లోకం నుండి వచ్చే శ్రమల్లో నుండి నువ్వు తప్పించబడతావు. హల్లెలూయా. లోకం నుండి శ్రమలు ఎట్లా వస్తాయి? 5 విషయాలు చెప్పాను. ఒకటి, రక్షించబడిన తర్వాత పాపం చేస్తే బుద్ధిపూర్వకంగా ఇక తిరుగు లేకుండా తీర్పే తప్ప నీ కొరకు బలి అర్పణ యేసయ్య మళ్ళా నీ కొరకు చనిపోవటం అవకాశమే లే. రెండవది ఎందుకు వస్తాయి చెప్పండి? నాడు చదివే కీర్తన గ్రంథం, దేవుని గురించి తెలిసి భక్తి కలిగి జీవించి కూడా మనం ఆ భక్తిని మర్చిపోతే, ఆ భక్తిలో ముందుకు సాగకపోతే మనకు శ్రమ కలుగుతుంది. ప్రైజ్ అలార్డ్. మూడవది చెప్పండి, మూడవది క్రీస్తుని ఎరిగి కూడా పరిమళ వాసనగా ప్రభు కొరకు జీవించకుండా ఏమంటే చెప్పండి, మన కోరికలు ఆలోచనకి లోకము కొరకు మనం జీవిస్తే, ఎవరో ఏదో అనుకుని జీవిస్తే, నీ గురించి ఆయన అనుకుని నిన్ను విడిచిపెడితే సాతానుడు నిన్ను పట్టుకుని ఈ లోకంలో వచ్చే శ్రమలు నీ మీదకి వలవలే వాడు విసురుతాడు. హల్లెలూయా. వదులుకున్న దాన్ని నువ్వు వెళితే, వదులుకున్న దాని దగ్గరికి మళ్ళా వెళితే ఏమండి, మద్యం కలపడం కానీ, అమ్మడం కానీ, ఇతరులను చెడగొట్టడం కానీ, నీ కోరిక ఏదైతే పాత జీవితంలో మళ్ళా వెళ్ళావో అవన్నీ కూడా ఏమండి చెప్పండి, మద్యం తాగు వారికే కదా, కలుపు వారికే కదా శ్రమ అని అన్నాడు. హల్లెలూయా. ఇది లోకం నుండి వచ్చేది. చెప్పండి. 5వది ఏంటి తెలుసా? దురాశల వలన ఏడవబడి మరలు కొల్పబడి. ఎవరు కూడా దేవుని చేత శోధించబడుతున్నాం, శ్రమించబడుతున్నాం అని మాత్రము అనకూడదు. ఈ లోకంలో ఉన్నావు కనుక లోకంలో ప్రభు కొరకు జీవించకుండా ఈ లోకం కొరకు ప్రభు సన్నిధిలో నువ్వు జీవిస్తూ ప్రభుని మభ్యపెట్టి నీ జీవితాన్ని సీక్రెట్ గా రహస్యంగా జీవిస్తున్నావు కనుక ఆ రహస్యమైనటువంటి నిన్ను పట్టుబయలు చేసి దేవుని దూరంగా చేస్తుంది. హల్లెలూయా. నీ కోరికే నిన్ను పతనం చేస్తుంది, నీ ఆలోచనే దేవుని నుండి దూరం చేస్తుంది. ఈ లోకం నిన్ను పట్టి పీడించి దేవుని దగ్గరికి వెళ్లకుండా, దేవుని రాకల్లో ఎత్తబడకుండా, దేవుని యొక్క బిడ్డగా మార్చబడకుండా ఈ లోకం నుండి వచ్చే శ్రమల ద్వారా కృషించబడి ఏమవుతుందంటే దేవునికి దూరం అవటమే కాదు, పవిత్రకు దూరం అవటమే కాదు, సంఘానికి దూరం అవటమే కాదు, దేవుని రాజ్యానికి కూడా దూరం అయిపోతుంది. హల్లెలూయా. ఇది లోకం నుండి వచ్చే శ్రమ. ఇంకా 2 విషయాలు ఉన్నాయి. సాతాను నుండి వచ్చే శ్రమ, దేవుని నుండి వచ్చే శ్రమ. దేవచిత్తమైతే వచ్చేవారు మాట్లాడదాం, జ్ఞాపకం చేసుకుందాం. దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. తలలు వంచుతాం, ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. దేవుడు ఈ రోజు మనతో మాట్లాడాడు. ప్రత్యక్షపు గుడారంలో ఉన్న ఆ నూలి దారం, దాని ప్రక్రియల గురించి మనం నేర్చుకుంటున్నాం. నిజంగా దేవుని సన్నిధిలో పగిలిన అనుభవం తెలుపు పరిశుద్ధమైన జీవితానికి
పత్తి, దూది చెట్టు నుండి వేరు చేయబడుతుంది. అంటే ప్రత్యేకంగా జీవించటం, ఈ లోకానికి వేరుగా జీవించడం, పవిత్రంగా ప్రత్యేకంగా జీవించడం భారం లేనిటువంటిదిగా ఉంటది. ప్రభు కొరకే భారం కలిగి మనం ఉండాలి. తేలికగా ఉంటది, మృదువుగా ఉంటది కనుక మృదువైనటువంటి వారిగా ఉండాలి. ఐదోది, ప్రభు సన్నిధిలో నలుపు గింజలు అనే స్వభావం, క్రోధము, అలాగే ద్వేషము, అసూయ, పగ, అలాగే సోమరితనం, ఇవన్నీ కూడా నలుపు గింజలు, అది పారవేయాలి. ఆరవది శ్రమ, ఓర్పు, నిరీక్షణ. కనుక ఇవన్నీ మన జీవితంలో నేర్పించడానికి శ్రమ 3 రకాలు. ఒకటి, లోకం నుండి వచ్చే శ్రమ. లోకం నుండి ఎందుకు శ్రమలు వస్తాయి? రక్షించబడిన తర్వాత మనం బుద్ధి వచ్చి కూడా, వాక్యం విని కూడా మనం పాపం చేస్తే తీర్పులో నిలబడతాం. దేవుని వాక్యం విన్నాం, ఏప్రిల్ రాసిన 10:26 కనుక యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును అని ఉంది. కనుక రుక్కుబళ్ళు మనం మర్చిపోతే శ్రమ మనకు కలుగుతుంది. అలాగే క్రీస్తును ఎరిగి కూడా పరిమళ వాసనంగా ప్రభు కొరకు మనం జీవించుకున్న మనిష్టానుసారంగా జీవిస్తే సామెతలు 23:29 ఎవరికి శ్రమ, ఎవరికి గాయములు, ఎవరికి చగడములు, ఎవరికి మంత్రదృష్టి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని విడిచి ప్రభు సన్నిధిలో దేవుని కొరకు బ్రతకగా మనిష్టానుసారంగా మనం బ్రతికినటువంటి మనకి శ్రమ అని. కనుక దేవుని సన్నిధిలో ఐదవది, దురాశల వలన మనం శోధించబడి శ్రమలకి గురి చేయబడతాం. ఇవన్నీ లోకం నుండి వచ్చే శ్రమ. ఈ శ్రమలలో గుర్తెరిగి దేవుని వాక్యం వింటున్న నీవు, దేవుని వాక్యాన్ని ఆలకిస్తున్న నీవు, దేవుని వాక్యం ద్వారా జీవించాలని తీర్మానం చేసుకుంటున్న నీవు కనుక ప్రభు కొరకు మాత్రమే నువ్వు బ్రతకాలి, ప్రభు కొరకు మాత్రమే నిలబడాలి. శ్రమలలో నీకు ఆనందం ఉంది, ఆ శ్రమలలో అతిశయము కలగాలి. కనుక ప్రభు కొరకు మనం జీవించాలి. జారిపోకూడదు, జారిపోయిన బ్రతుకుగా మనం కనపడకూడదు. ఏది కూడా నేను చెరపకూడదు, ఏది కూడా నీ జీవితంలో తరిచేరకూడదు. దేవునికి వాక్యానికి, దేవుని చిత్తానికి అడ్డుగా ఉన్నది ప్రతిది కూడా యేసు నామములో దూరం అవునుగాక. యేసయ్యా నన్ను కడగండి, నీ రక్తంలో కడగండి నాయన. అయా నిత్య సియోనులో ప్రభు నేను కనపడటానికయ్యా ప్రభు నీ సన్నిధిలో నీ వాక్యము చేత నన్ను ఉతక స్నానం చేయించండి అయ్యా. ఈ మధ్యాహ్న సమయంలో ఈ వాక్యం ద్వారా ప్రభు నేను పడిపోయిన నా జీవితాన్ని ప్రభు వేదిక మరలా నేను కట్టుకొనడానికి నాకు అవకాశం ఇచ్చాను. ప్రభు నాతో మాట్లాడినందుకు వందనాలు అయ్యా, నాతో మాట్లాడినందుకే స్తోత్రాలు. నలుపు గంజలు అనేటువంటి అసూయ, ద్వేషము, కక్ష, మరి అవిశ్వాసము, క్రోధము, పగ, ఈచ్ఛ, అవిశ్వాసము, సోమరితనము, గాఢ నిద్ర, అశ్రద్ధ, ఇవన్నీ మన జీవితంలో కనబడుతున్న నలుపు గింజగా స్వభావానికి గుర్తు కాదా? ఒకసారి ఆలోచించి దేవానికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసయ్యా నీకే వందనాలు, 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 వందనాలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రార్థన చేద్దాం, మనసారా ప్రభు సన్నిధిలో కోల్చేద్దాం. ఏది నీ జీవితంలో పట్టి పీడించి దేవునికి దూరంగా చేస్తుందో అది యేసు నామముల ఈ వాక్యం ద్వారా విన్న నీవు ప్రభు కొరకు ప్రత్యేకించబడినటువంటి ఒక సంఘంగా, దేవుని సన్నిధిలో ఒక పాత్రగా, ఒక పనిముట్టుగా, ఒక ఉపకరణంగా పరిశుద్ధాత్ముడిని మలుచునుగాక. తండ్రి నీకు వందనాలు, 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 వందనాలు. నీ స్వభావము నాకు నేను ఉండాలని, నీ స్వభావము నాకు నేను ప్రతిబింబముగా ఉండాలని నాలో ఆశ కలుగుచున్నది. నా ఆశంత నీవేనయా, నాలో ఆశ కలుగుచున్నది. నా ఆశలు తీర్చుమయ్యా, నిన్ను చూడాలని యేసయ్యా.
నిన్ను చేరాలని నాకు ఆశయా, నీతో ఉండాలని కోరిక, నీలా ఉండాలని తలంపు నా హృదయంలో ఉప్పొంగే నీ ధ్యానమే, నీ గానమే. నా హృదయంలో ఉప్పొంగే నీ ధ్యానమే, నీ గానమే. నిన్ను చూడాలని యేసయ్యా, శాంతము ఓర్పు సమాధానము కలిగిన నీ ముఖము చూడాలని, శాంతము ఓర్పు సమాధానము కలిగిన నీ ముఖము చూడాలని నాలో ఆశ కలుగుచున్నది. నా సంత నీవేనయా, నాలో ఆశ కలుగుచున్నది. నా ఆశలు తీర్చుమయ్యా, నిన్ను చూడాలని యేసయ్యా. థాంక్ యూ లార్డ్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మహిమ కలిగిన యేసయ్యా, నీ పరిశుద్ధమైన నీ ఉన్నతమైన నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో పాటల్లో ఆరాధనలో మీరున్నారు. సమయమందు వాక్యం ద్వారా మీరు మాతో స్పష్టంగా మాట్లాడారు. అందుని బట్టి వందనాలు. నిజంగా ఈ 4 గింజలనే మా స్వభావాలన్నీ కూడా నీ సన్నిధిలో ఎదుగుచున్న ఆత్మీయ జీవితానికి ఆటంకంగా మారుతాయని, అవి మేము తీసి పడవేసినప్పుడే ఒక పవిత్రమైన సంఘబిడ్డలుగా నీ సన్నిధిలో నీ రాకల్లో ఎత్తబడే వారిగా ఉంటామని స్పష్టంగా మాట్లాడారు. 7వది నాయన మీ సన్నిధిలో తండ్రి శ్రమించబడితేనే ఆ ప్రతి నాయన ఉపయోగపడిన ఒక పాత్రగా ఉంటుందని, ఉపయోగపడినటువంటి దానిగా ఉంటుందని మీరు మాట్లాడు. ఒక శ్రమ, ఓర్పు నిరీక్షణను ఆయన మీ శ్రమ యందే అతిశయించే వారిగా ఉండాలని మీరు మాట్లాడారు. శ్రమలు 3 రకాలని. ఒకటి లోకము నుండి వచ్చే శ్రమని ప్రభా, ఆ శ్రమలలో ప్రభా మీ సన్నిధిలో మేము లోకమును మీరు జయించారు కనుక లోకములో వచ్చే శ్రమలకి ప్రభా మేము నిలిచిన వారిగా మా పరిశుద్ధతను మేము కాపాడుకోవాలని ప్రభా మీరు మాట్లాడారు. దాన్ని బట్టి వందనాలు. ప్రత్యేకంగా అనేక మంది పడిపోతున్నారు ఆయన, లోకంలో కలిసిపోతున్నారు. అలా మేము వండుకున్నాం. మీరు ఉండాలని మమ్మల్ని పిలిచారు, మమ్మల్ని మీరు ఏర్పాటు చేసుకున్నారు ఆయన. అటు జీవితాన్ని మాకు ఇచ్చారు. ఆ జీవితంలో మేము కాపాడుకుని రాకడి అందు ప్రభువా నీ ఎదుట మేము నిలబడే భాగ్యాన్ని మాకు దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జై, ప్రభు యేసు రక్తమే జై, ప్రభు యేసు నామము సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహవాసము సన్నిధి కుడవన మనకును లోకంలో ఉన్న సకల పరిశుద్ధులకును వాక్యమిని ప్రభు కొరకే మనసు శరీరము నూతన స్వభావం కలిగి జీవించాలని తీర్మానం చేసుకున్న వారందరికీ, చూస్తున్న వారందరికీ సదాకాలం తోడేంటి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.